శ్రీమాత్రే నమః. విజయదశమినే దశహర దశమి అని పిలుస్తారు. అనగా మనము పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములతో చేసేటటువంటి పాపాలను హరించేటటువంటి దశమి. ఈ రోజున అమ్మవారిని మనము ఏమని ప్రార్థించాలి అంటే, మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా తొలగిపోయి మంచి గుణములు కలగాలి, మంచి బుద్ధిని మాకు ప్రసాదించు తల్లి అని అమ్మవారిని వేడుకోవడం. సాయంత్రం సమయములో జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి జమ్మి చెట్టులో ఉన్నటువంటి అపరాజితాదేవిని పూజించడం ద్వారా మనకి అన్నింటా కూడా విజయాలు వరిస్తాయి అన్నది పురాణాల ద్వారా తెలుస్తుంది. పాండవులు కూడా కౌరవుల మీద యుద్ధానికి ముందర ఈ జమ్మి చెట్టును పూజించి వెళ్ళడం ద్వారా వారికి విజయం వరించింది. ఇంకా విశేషముగా రాముల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి వృక్షం కూడా ఈ జమ్మి చెట్టు. అటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మనము ప్రదక్షిణ చేసేటటువంటి సందర్భంలో ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. శమి శమయతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని.